హలో బ్యూటిఫుల్ పీపుల్. సో వెల్కమ్ బ్యాక్ టు సాన్యాస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ప్రీవియస్గా పెట్టిన లాంగ్ వీడియో చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ దాని పార్ట్కి కంటిన్యూషన్ అనమాట ఈ పార్ట్. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఇది మెయిన్ అన్నయ్య బర్త్డే రోజు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రూమ్ బుక్ చేశారు, డెకరేషన్ రూమ్ పార్టీ చేసుకోవడానికి. ఇంకా అందరం కలిసి అయితే ఆ రూమ్కి స్టార్ట్ అయిపోతున్నాం. అప్పుడు మేము ఉందేమో ప్రగతి నగర్లో, కానీ డెకరేషన్ రూమ్ మాత్రం కొండాపూర్లో. సో ఇంకా అందరం కలిసి అలాగా చక్కగా మాటలు చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నదే ఆ రూము, డెకరేషన్ అదంతా చాలా బాగా చేశారు. అండ్ అలాగే మీకు కానీ డెకరేషన్ ఇవన్నీ నచ్చితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నేను వాళ్ళ ఇన్స్టా పేజ్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ షేర్ చేస్తాను. సో యూ కెన్ ఈజీలీ గో ఫర్ ఇట్. ఆ రోజు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చారు, రింగ్. మీకు ప్రీవియస్ షార్ట్ వీడియోలో చెప్పుంటాను, షార్ట్ వీడియోలో. ఇంక ఈ లాంగ్ వీడియోలో మాత్రం ఒక బెస్ట్ సర్ప్రైజ్ ఉంది, లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. ఇంకా మా అన్నయ్యని బాగా నమ్మించడానికి వాళ్ళు బర్త్డేకి బిఫోర్ 10 days నుంచి బాగా నమ్మిస్తున్నారు. ఐఫోన్ రా అని. మా అన్నయ్యకి ఐఫోన్ అంటే చాలా పిచ్చి. ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర లేదనమాట. సో ఇంక అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగానే ఇస్తున్నారేమో అని చెప్పి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు పాపం. కానీ మా అందరికీ తెలుసు అది ఐఫోన్ కాదు అని. పాపం వాడికి మాత్రం తెలీదు. ఇంకా అది చూసి బాగా ఫీల్ అయిపోయాడు. బట్ హ్యాపీ రింగ్ ఇచ్చారు కదా, ఇంక దానికంటే ఇది ఇంకా బెస్ట్ కదా. బట్ ఫైనల్లీ మా అన్నయ్య బర్త్డే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేశారు అందరు కలిసి. ఇంకా ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చాలా భయపడ్డారు, ఎక్కడ కొడతాడో ఏమో అని. బట్ ఫైనల్లీ బాగా జరిగింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంక మంచిగా కేక్ కట్ చేసి అందరం తిన్నాము. ఆ రోజు మేము తీసుకున్న ఆ రూమ్ వచ్చేసి 10 మెంబర్స్కి. సో మొత్తం 10 మెంబర్స్కి కలిపి 5K దాకా పడింది, 5300 ఎంతో. మేము లాస్ట్ టైం కూడా ఒక బర్త్డే సెలబ్రేషన్స్ చేసాం ఇక్కడ. సో అందుకని మాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. ఇంక ఇటు సౌండ్ సిస్టమ్ ఉంది కదా అని చెప్పి ఇంక ఇలా డ్యాన్స్లు వేసాము. 3 hours ఏం చేయాలో అర్థం కాక. బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యూజిక్ కూడా యాడ్ చేద్దాము అంటే మళ్ళీ ఎక్కడ కాపరేట్ పడిద్దో అని చెప్పి యాడ్ చేయట్లేదు. ఇంకా మా నాగబాబు అన్న మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్. డ్యాన్స్ అంటే మాత్రం చాలా పిచ్చి పాపం, కానీ రాదు. సో ఇంకా ఎలాగోలా మేనేజ్ చేసాము. ఇక్కడ మేము వేస్తున్న సాంగ్ వచ్చేసి చిన్నదో వైపు పెద్దదో వైపు. మా నాగబాబు అన్న పాపం సిగ్గుపడతా చేశాడు, ఎందుకంటే ఇద్దరం సిస్టర్స్ అవుతాము నాగబాబు అన్నకి. సో ఇంకా అందుకని. బట్ చాలా ఫన్, ఈ బ్రో ఉండడం వల్లే మాకు చాలా ఫన్ అయింది. నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అడుగుతున్నాడు నన్ను ఎప్పుడు అప్లోడ్ చేస్తావని. ఇంకా ఫైనల్లీ ఈరోజు అయితే చూపించేసేసాను మా అన్న డ్యాన్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మాత్రం మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా సాయన్న, మా మహేష్ అన్న, వీళ్ళకి పాపం డ్యాన్స్ రాదు, అందుకే రుబ్రోలు వేసినట్టు వేస్తున్నారు. బట్ చాలా ఫన్ అయ్యింది. ఇంకా లాస్ట్కి అందరికీ ఇష్టమైన స్టెప్, ఫేవరెట్ స్టెప్ రవితేజ సాంగ్ పెట్టుకొని ఇంక ఇందరం కలిసి ఇలా వేసేసారు. ఇంకా లాస్ట్కి ఈ సాంగ్తో అయితే క్లోజ్ చేసామన్నమాట. మధ్యలో చాలా వీడియో క్లిప్స్ ఉండాలి, కేక్ పెట్టేవి అవన్నీ, బట్ అవన్నీ దగ్గర లేవు. సో అందుకని పెట్టట్లేదు. సబ్స్క్రైబ్ అండ్ సరే మరి, బై బాయ్.